కానిస్టేబుల్ శంకర్ బాలరాజ్ని జైలుకి తీసుకురావడం జరుగుతుంది. ఇక 14 ఏళ్ళు బాలరాజు ఈ జైల్లోనే ఉండాలి. ఈలోపు సాక్ష్యాలు దొరికితే బాలరాజుని నిర్దోషిగా నిరూపించవచ్చు. అయితే చిన్ని బాలరాజుని వదలడానికి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు వదలలేకపోతుంది. తండ్రి ఎమోషన్ అనేది ఎలా ఉంటుందో అనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది చిన్ని ఇక్కడ. అయితే కావేరి కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఏంటి కావేరి ఇదంతా? నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అయిపోతే చిన్నికి ఇంకెవరు ధైర్యం చెప్తారు? ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను. నువ్వు ఆ మెమరీ కార్డ్ గురించి అయితే ఆలోచించి దాన్ని అయితే వెతుకొని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, చిన్ని వెనకాల నుంచి గట్టిగా పట్టుకొని వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న అనేది చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక చిన్నిని బలవంతంగా వదిలించుకొని ఇక బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంతకం పెట్టేటప్పుడు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్న ఒక బాధతో బాలరాజు సంతకం అయితే పెడతాడు. కానిస్టేబుల్ శంకర్ బాలరాజు విషయంలో చేసిన మంచి పని ఏదైనా ఉందా అంటే ఇదే అని చెప్పవచ్చు. లేదంటే ఆ అడవిలోని ఎన్కౌంటర్ చేసేసి మా నుంచి తప్పించుకొని పారిపోయాడు అన్నట్టు చెప్పి కథని వేరేలాగా తిప్పుండేవాళ్ళు దేవా మనుషులు. అయితే కావేరి అలాగే చిన్ని ఇద్దరు ఇంకా చీకట్లో ఉన్న సూర్యుడు అన్నట్టుగా బాలరాజుని భావించి ఆ సూర్యుడిని వెలుగులోకి తీసుకురావాలి అన్నట్టుగా సాక్ష్యాలని ఎతకడం మొదలుపెట్టారనమాట. అయితే బాలరాజు చెప్పిన ప్రకారమే ఆ గుడి చుట్టూనే ఆ మెమరీ కార్డు ఎక్కడో పడిపోయింది, ఆ మెమరీ కార్డుని ఎతకమని చెప్పడంతో ఇక చిన్ని కావేరి ఇద్దరు గుడికి అయితే వెళ్తారు. కానీ మెమరీ కార్డ్ కోసం ఎతుకుతూ ఉంటారు. కానీ అప్పుడు ఇంకొక ట్విస్ట్ అయితే జరిగింది. సేమ్ సత్యం లాగే ఉన్న ఒక వ్యక్తి చిన్ని కంటపడతాడు. మాట తీరు కానీ పద్ధతి కానీ ప్రతి ఒక్కటి సత్యంని తలపించేలాగా ఆ వ్యక్తి అయితే ఉంటాడు. అలాగే దేవుడు గురించి మాట్లాడే మాటలు కానీ సేమ్ సత్యంలాగే అనిపిస్తాడు. అక్కడ ఇంకొక ఆవిడ గర్భవతి, కడుపుతో ఉన్న ఆవిడ దీపం పెడుతూ ఉంటుంది. ప్రమిదల్లో కాకుండా నిమ్మ డొప్పల్లో పెట్టడంతో, ఏంటమ్మా ఇలా పెడుతున్నారు అంటే, ఇలా 9 మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుందని అయితే చెప్పడంతో ఇక చిన్ని కూడా బాలరాజు గురించి మొక్కుకొని ఆ నిమ్మడప్పల్లో అయితే దీపం పెట్టాలని అనుకుంటాడు.